మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఇది మనం చదువుకుందాం. నా జనులైన ఇశ్రాయేలీయుల్ని విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. దేవుని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. ఇక్కడ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నా జనులైన ఇశ్రాయేలుని విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ ఇట్ ఈస్. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టక నేను మీ మధ్య నివాసము చేసేదను. అవును, దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడా? దేవుడు మనల్ని ఎడబాసేటువంటి దేవుడా? నేను విడువను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు కదా. సో ఆ వాగ్దానాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఈ సందర్భం ఏంటని ఆలోచన చేస్తే ఒకసారి చరిత్రలోకి మనందరం కూడా వెళ్ళాలి. దావీదు అనేటువంటి రాజు గురించి మనందరికీ తెలుసు. దావీదు ఒక శ్రేష్టమైనటువంటి ఇశ్రాయేల్ రాజుల్లో మరింత శ్రేష్టమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వాడు దావీదు. 40 సంవత్సరాలు ఆయన ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేశాడు. చాలా 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 సుభిక్షంతో రాజ్యాన్ని పరిపాలన చేశాడు. దావీదు బ్రతికిన సంవత్సరాలు 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు దావీదు? 70 సంవత్సరాలు బ్రతికాడు. తన ఆలోచన ఏంటంటే దావీదు తర్వాత తన భార్య అయిన బెత్సెబా కుమారుడి సోల్మన్ని రాజుగా చేయాలని, రాజుగా చూడాలని ఆశపడ్డాడు. బెత్సెబా కుమారుడి సోల్మన్ని రాజుగా చూడాలనుకున్నారు. ఆ లోపల జరిగింది ఏంటంటే దావీదుకి ఇంకో కుమారుడు ఉన్నాడు. అతని పేరు అదోనియా. అతని పేరేంటి? అదోనియా ఏం చేశాడంటే ఆ వ్యక్తి తన రాజుగా ప్రకటించుకున్నాడు. ఎందుకంటే అతడు కూడా రాజకుమారుడే, అతను కూడా దావీదు కుమారుడే కాబట్టి సో హగ్గీతు కుమారుడైన అదోనియా రాజు అయిపోవాలని ఆశించాడు. అంటే సెల్ఫ్ క్లెయిమ్డ్ కింగ్గా. ఇంకో మాట చెప్పాలంటే ఎవరిని తను నియమించలేరు. దావీదు తను నియమించలేదు, కానీ తనకు తానుగా నియమించేసుకున్నాడు. రాజుగా నియమించేసుకున్న తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి, అదేంటయ్యా అదోని రాజుగా ప్రకటించుకుంటున్నాడు, చాలా కోలాహలం కనబడుతుంది, ఎవరు అసలు పరిపాలన చేయాలి, నీ తర్వాత రాజు ఎవరై ఉండాలని దావీదు అన్నప్పుడు దావీదు అన్నాడు, సో దావీదు నా కుమారుడి సోల్మన్ ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ హిమ్ టు బి రూల్ దిస్ కింగ్డమ్. ఈ కింగ్డమ్ని సోల్మన్ అనేటువంటి నా కుమారుడు పరిపాలన చేయాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు వాస్తవానికి దేవుని మహాకృపను బట్టి దావీదు సోల్మన్ని రాజుగా చేసి ఉన్నాడు. అప్పటికి సోల్మన్ యొక్క వయసు ఎంతంటే కేవలం 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల వ్యక్తికి మెచ్యూరిటీ ఉంటుందా? 20 సంవత్సరాల వ్యక్తికి పరిపక్వత ఉంటుందా? రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి ఆ దక్షత ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే రాజుగా చేసిన తర్వాత సోల్మన్ దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఈ రాజ్యాన్ని పరిపాలన చేయాలంటే, ఈ ప్రజలను పరిపాలన చేయాలంటే, ఈ సైన్యాన్ని నేను ముందుకు నడిపించాలంటే, ఇశ్రాయేల్ దేశాన్ని ముందుకు నడిపించాలంటే నాకేం కావాలి? జ్ఞానము కావాలి. అందుని బట్టి నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని సోల్మన్ దేవుణ్ణి అడిగినప్పుడు 4 సంవత్సరాల్లో వాస్తవానికి చక్కటి జ్ఞానాన్ని సోల్మన్ దేవుడిస్తే, ఆయన జ్ఞానం ఎంత అపరిమితమైన జ్ఞానం అంటే ఆ టైంలో హైయెస్ట్ ఐక్యూ ఉన్నటువంటి వ్యక్తి సోల్మన్ చెప్తారు. ఇప్పటికీ కూడా హైయెస్ట్ ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్. జ్ఞానాన్ని దేంతో కొలుస్తారు చెప్పండి? ఐక్యూతో కొలుస్తారు. అత్యంత ఐక్యూ కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఆయన సోల్మన్. రీసెంట్గా చైనా దేశంలో ఒక హైయెస్ట్ ఐక్యూ కలిగినటువంటి వ్యక్తి 276 అతని పాయింట్స్. ఎన్ని? 276. మన ఐక్యూ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మహా అయితే 10-15 ఉంటుంది మన ఐక్యూ. అంటే ఈ ప్రపంచంలో అత్యుత్తమైన ఐక్యూ కలిగినటువంటి వ్యక్తి యొక్క స్కోర్ ఎంత? 276. ఇంకా సోల్మన్ యొక్క స్కోర్ ఎంత అంటే సుమారుగా 500 ఉండొచ్చు. ఎంత ఉండొచ్చు? 500 ఉండొచ్చు. సోల్మన్ పక్షులు మాట్లాడే భాషను కూడా అర్థమవుతుందట సోల్మన్కి. జంతువులు మాట్లాడుకునే భాష అర్థమవుతుందట. హీ నోస్ ఎవ్రీ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆంథ్రోపాలజీ. ఇంకా అద్భుతమైన జ్ఞానము దేవుని నుంచి సోల్మన్ ఏం చేశాడు? పొందుకున్నాడు. ఆ జ్ఞానం ద్వారా నిజంగా ఆ జ్ఞానాన్ని పోగొట్టడానికి చాలామంది సోల్మన్ కట్టిన దేవాలయం కావచ్చు, సోల్మన్ జ్ఞానాన్ని పరిశీలన చేసి సోల్మన్ దగ్గరికి వచ్చి ఒకే మాట అనేవారు, నీ సేవకుల యొక్క భాగ్యం గొప్పదయ్యా, నీ క్రింద ఎవరైతే సేవకులు ఉన్నారే వారు అదృష్టవంతులయ్యా, నీ జ్ఞానాన్ని ప్రతిరోజు వింటున్నారే, నీ పాండిత్యాన్ని ప్రతిరోజు కూడా వారి జీవితాల్లో అన్వయించుకుంటున్నారే వాళ్ళు గొప్పోళ్ళయ్యా అని చెప్పి శాపదేశపు రాణి ఎవరిని పొగిడింది? సోల్మన్ పొగిడినట్లుగా మన దేవుని లేఖలో మనం చూస్తూ ఉన్నది. అసలు నీ గురించి విన్నది చాలా తక్కువ.
ప్రపంచవ్యాప్తంగా నీ గురించి మాట్లాడుకుంటుంటే నీ గురించి విన్నది నేను చాలా తక్కువ, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైందయ్యా, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను విన్నది చాలా తక్కువ, అసలు నీ జ్ఞానము దేవుని ద్వారా ఇవ్వబడింది అని నీకు జ్ఞానాన్ని ఇచ్చిన దేవుని నేను మహింపరుస్తున్నాను అంది. నీ తలాంతులు, నీ జ్ఞానము, నీ శక్తి, నీ యుక్తి, నీ బలం ఎవరికి మహిమ తీసుకురావాలి? చాలామంది వారి జ్ఞానాన్ని వారి సొంత వ్యాపారాల కొరకు, సొంత ఖ్యాతి కోసం ఉపయోగిస్తుంటారు. కానీ మన జ్ఞానము, మన శక్తి, మన బలము, మన తలాంతులు ఎవరి కోసం ఉపయోగించాలి? దేవుని మహిమ కొరకు వినియోగించాలి. నీ యొక్క తలాంతులు దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి దేవుని మహిమ కొరకు వాటిని ఏం చేయాలి? వినియోగించాలి. అంతేగాని నీ పేరు ప్రఖ్యాతుల కొరకు, నీ ధనార్జన కొరకు వాటిని ఏం చేయకూడదు? వినియోగించకూడదు. గమనించండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను బలపరిచాడు, దేవుడు నీకు తలాంతు ఇచ్చాడంటే అది దేవుని కృప. దేవుని కొరకు వాడబడకపోతే నీ జీవితంలో ఆ తలాంతులు వృధానే అంటాను నేను. కాబట్టి సొలొమోను యొక్క జ్ఞానము విన్నటువంటి అనేక మంది సొలొమోను బట్టి ఎవరిని గనపరిచారు? దేవుని గనపరచులాగా మనం చూస్తుంటాం. సొలొమోను జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి ఫ్రేజ్ ఏంటి? అత్యంత ప్రధానమైన ఘట్టం ఏంటి? అత్యంత ప్రధానమైనటువంటి స్టేజ్ ఏంటి అని ఆలోచన చేస్తే, సొలొమోను వాస్తవానికి దేవుని మందిరాన్ని కట్టడానికి తీర్మానించుకున్నాడు. అదే అతని జీవితంలో అద్భుతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం. అది దేవుని మందిర నిర్మాణాన్ని జరిగించాడు. వాస్తవానికి అప్పటి వరకు మందిరం లేదు, కానీ ప్రత్యక్ష గుడారం ఉండేది. ఏముండేది? ప్రత్యక్ష గుడారం. దాన్ని టాబర్నికల్ అన్నారు కదా. దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమన్నప్పుడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు కనాను దేశానికి వచ్చారు, ఏమంటే అరణ్యంలో దేవుని స్తుతించారు, వారు కనాను దేశానికి వచ్చేసారు. వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రాజ్యం ఏర్పాటు చేయబడింది, ఇశ్రాయేల్ కనానుకు వచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని ఎక్కడ వేశారంటే షిలోహులో వేశారు. ఎక్కడ? షిలోహు అనే ప్రాంతంలో ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ నిలిపారు. అందుని బట్టి షిలోహుకు వచ్చి అందరూ దేవుని ఏం చేస్తుండేటువంటి వారు? ఆరాధించేటువంటి వారు. దావీదు రాజు అయిన తర్వాత ఏం చేశారంటే ఆ షిలోహులో ఉన్నటువంటి దేవుని మందసాన్ని తీసుకెళ్ళి దావీదు పురంలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? దేవుని యొక్క మందసంలో షిలోహులో ఉన్నటువంటి ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? దావీదు పురము. దాన్నే సియోను పురం అని కూడా అన్నారు. ఆ తర్వాత మిగతా వస్తువులన్నీ కూడా, మందసాన్ని ఒక్కటే దావీదు పురంలో పెట్టాడు, మిగతా వస్తువులన్నీ కూడా గిబియాలో ఎక్కడ ఉంచాడు? గిబియోను అని కూడా అంటారు దాన్ని, అక్కడ ఉంచాడు. అందులో బట్టి కొంతమంది షిలోహుకి వస్తున్నారు, మరి కొంతమంది ఎక్కడికి వెళ్తున్నారు? గిబియోన్లోకి వెళ్తున్నారు. అంటే అక్కడ ఆరాధన చేస్తున్నారు, ఇక్కడ ఆరాధన చేస్తున్నారు. కానీ దావీదు అనుకున్నాడు, దేవాలయాన్ని కట్టాలి, ఈ మందసాన్ని ఎక్కడ తీసుకురావాలి? దేవాలయాన్ని తీసుకురావాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, నీ చేతులు రక్తపు చేతులు అయ్యా, యుద్ధాలు ఎక్కువ చేసావు, అందుని బట్టి నీ చేత నేను మందిరాన్ని కట్టించుకోను, కానీ నీ కుమారుడి సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటానని సొలొమోనుకి ఆ బాధ్యతనిచ్చాడు. సో వారు ఆలోచన చేశారు, మందిరం ఎందుకు కట్టకూడదు? వై కాంట్ వి బిల్డ్ ఏ గ్రేట్ టెంపుల్? ఒక గొప్ప టెంపుల్ని మనం ఎందుకు కట్టకూడదనే ఉద్దేశంతో సొలొమోను మందిర నిర్మాణాన్ని చేపట్టాడు. ఎన్ని సంవత్సరాల్లో కట్టాడు చెప్పమంటారా? ఎన్ని సంవత్సరాలు కట్టాడండి? సొలొమోను దేవుడు తనకిచ్చిన ఆలోచన బట్టి 7 సంవత్సరాల్లో అద్భుతమైన మందిరం, అద్భుతమైనటువంటి గాడ్స్ టెంపుల్. ఏం ఉపయోగించారు అందులో? శ్రేష్టమైన మేలిం బంగారం, దేవదారు మ్రానులు, సరళి వృక్షపు మానుల చేత దేవాలయాన్ని అద్భుతంగా నిర్మిస్తే, ప్రస్తుతం ఆ దేవాలయము దాని యొక్క ఖరీదు ఎంత పెట్టి దాన్ని కట్టారంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కనుక ఆ దేవాలయాన్ని ఇప్పుడు మన యొక్క కరెన్సీలో కట్టాలి అంటే కనుక 2.5 లక్షల కోట్లు. మీరు వింటుంది కరెక్టే, 2.5 లక్షల కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంతండి? ఇంకా ఎక్కువే కదా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. నేను అనుకుంటున్నాను 2 మేజర్, అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ కాదు అది, 2 రాష్ట్రాల బడ్జెట్ అది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కలిపి బడ్జెట్ మనం రిలీజ్ చేస్తుంటారు కదా గవర్నమెంట్, అంత బడ్జెట్ అనమాట. అంత బంగారాన్ని ఆ మందిరంలో ఏం చేశారు? ఉపయోగించారు. ప్రత్యక్ష గుడారంలో కేవలం మందసం మాత్రమే. చెప్పండి, మందసాన్ని దేంతో తయారు చేయమన్నాడు దేవుడు? తుమ్మకరతో తయారు చేసి బంగారు రేకు పొతకమన్నాడు. ఈ యొక్క సొలొమోను ఏం చేశాడు చెప్పమంటారా? మొత్తం ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం అంతా బంగారమే, గోడలు మొత్తం బంగారం చేసి పాడేశాడు. అంటే అంతగా ఆ వ్యక్తి దేవుని ఏం చేశాడు? ఘనపరిచాడు. నిజంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు సో బంగారంతో, దేవదారు మానులతో, సర్వమానులు, ఆ యొక్క సర్వప్రాణులతో దేవుని మందిరాన్ని కడితే అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే బంగారము, వెండి, ఈట్లతో పాటుగా దేవుని మహిమ ఆ మందిరం మీద నిలిచింది. హల్లెలూయా. అది మనం పాయింట్ గమనించాలి.
సో ఎంత బంగారం ఉపయోగించాం, ఎంత వెండిని ఉపయోగించాం, ఎంత కాస్ట్లీ బిల్డింగ్, ఎంత ఏసీ హాల్, ఇవి కాదు ప్రాముఖ్యం. అక్కడ దేవుని సన్నిధి ఉందా లేదా, దేవుని మహిమ ఆ యొక్క మందిరంలో ఉందా లేదనే ప్రశ్న. ఈరోజు చాలా గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి, కానీ అక్కడ భయంకర పాలిటిక్స్ ఉంటాయి. ఆ మందిరంలో సంఘ పెద్దలు కొట్టుకుంటూ ఉంటారు, దేవుని సైడ్ తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అక్కడ దేవుడు ఉండడు. అక్కడ ఆచార సంబంధంగా ఏం చేస్తుంటారు, దేవుని ఆరాధన చేస్తుంటారు, కానీ ఆత్మ సంబంధంగా దేవుణ్ణి ఆరాధన చేయరు. అప్పుడు మందిరం కంప్లీట్ అయిపోయింది. మందిరం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ప్రతిష్ఠించాలి. ఏం చేయాలి, దాన్నే డెడికేషన్ అంటారు. దాన్ని ఏమంటారు, డెడికేషన్ అంటారు. మందిరం అంతా అయిపోయిన తర్వాత డెడికేషన్. ఆ డెడికేషన్ టైంలో సొలొమోను చేసిన ప్రార్థన చాలా గొప్పది, చాలా పెద్ద ప్రార్థన చేశాడు, లాంగెస్ట్ ప్రేయర్. సొలొమోను చేసిన చాలా గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థన చేసిన తర్వాత అత్యంత పెద్ద ప్రార్థన అదే సొలొమోను చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు, సొలొమోన్, నీ తండ్రి నన్ను ఏ రీతిగా అనుసరించాడో, నీ తండ్రి నన్ను ఏ విధంగా ఘనపరిచాడో, నీ తండ్రి నన్ను ఏ రీతిగా వెతికాడో, ఏ రీతిగా నాకు హృదయానుసారుగా ఉన్నాడో, ఒకవేళ నీవు కూడా అలా నివసిస్తే, అలా జీవిస్తే, నా నిబంధన నీ జీవితంలో కూడా స్థిరపరుస్తాను, నీ జీవితంలో నా నిబంధన స్థిరపరుస్తాను అని చెప్పి అక్కడ ఈ మాట ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి ఒకసారి. ఇప్పుడు నేను చదివించిన ఆ మాట చదవండి. రాజుల గ్రంథం 6:13. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక, నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను, నేను వారి మధ్య నివాసము చేసేదను. నేను వారి మధ్య నివాసం చేశాను అంటే దేవుడు సొలొమోను చెప్పిన మాట, నీవు నీ తండ్రి వలె నువ్వు నమ్మకంగా జీవించినట్లయితే, నా హృదయానుసారుగా జీవించినట్లయితే, నేను నిన్ను నీ రాజ్యాన్ని విడిచిపెట్టగా నీ మధ్య నేను ఏం చేస్తాను, నివాసం చేస్తాను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. దేవుడి రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న అంశం ఇదే, నేను నిన్ను విడిచిపెట్టక నీతో నేనేం చేస్తాను, నివాసం చేస్తాను. ఎంతమంది దేవుడు మనతో నివాసం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇంకా అంతకంటే గొప్ప ప్రివిలేజ్ ఏమైనా ఉందా? దేవుడు మనతో నివసించడం కంటే ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి భాగ్యం మరి ఏదైనా ఉందా? దేవునితో మనం నివసించడం కంటే ఉన్నతమైనటువంటి ఆధిక్యత ఈ ప్రపంచంలో ఏముందా? నా ప్రియదోజనాగమా, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ అండ్ నాట్ ఫర్సేక్ యూ. నువ్వు అనుకుంటావు దేవుడు మనల్ని విడిచిపెడతాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో అనుకున్నావు, కానీ దేవుడిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు.